గజ్వేల్లో ఎన్నికల కురుక్షేత్రం యుద్ధం లాంటివని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ కు బుద్ధి చెబుతారన్నారు. ఎన్ని కుయుక్తులు పనినా గజ్వేల్లో గెలిచేది బీజేపీనే అని ధీమా వ్యక్తం చేశారు. ఆయన గజ్వేల్లో ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. వర్గల్ సరస్వతీదేవి ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం పార్టీ కార్యకర్తలతో ఈటెల రాజేందర్ సమావేశమయ్యారు. గజ్వేల్లో ఏ పార్టీ అయినా సరే మీటింగ్ పెట్టుకోవచ్చని, అయితే బీజేపీ నిర్వహించే సమావేశాలకు రాకుండా ప్రజలను అడ్డుకుంటున్నారని ఈటెల మండిపడ్డారు. పైసలు పంచి రాకుండా ఆపేస్తున్నారని, ఇక హుజురాబాద్ ఉప ఎన్నిక సమయంలోనూ ఇదే తరహాలో చేశారని, కానీ అక్కడ ఈ ప్రలోభాలు డబ్బు పంపకాలను హుజురాబాద్ ప్రజలు పాతలేసి ధర్మాన్ని, న్యాయాన్ని, ఉద్యమ బిడ్డను గెలిపించుకున్నారని పేర్కొన్నారు. సరస్వతి ఆలయంలో పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని ఈరోజు ప్రజ్ఞాపూర్లో మా కార్యకర్తల సమావేశాన్ని పోతా ఉన్నా. ఎన్నడూ లేని ఎక్కడ లేని పద్ధతిలో బీఆర్ఎస్ పార్టీ తన మీటింగ్ని తాను పెట్టుకోవాలి, తన కార్యక్రమాలని తాను చేసుకోవాలి. కానీ ఇతర పార్టీల కార్యక్రమాలని, ఇతర పార్టీల నాయకులని బెదిరించడం, భారతీయ జనతా పార్టీ గజ్వేల్ నియోజకవర్గ అభ్యర్థిగా పార్టీ ప్రకటించిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ నియోజకవర్గంలో మేము అడుగు పెడతా ఉన్నాం. ఈ నియోజకవర్గానికి ముఖద్వారంగా ఉంటుంది ఒంటి మామిడిలో వందల మంది మా పార్టీ కార్యకర్తలు, నాయకులు. అదేవిధంగా ప్రజలు స్వాగతం పలికి, బిడ్డ మీ వెంట మేము ఉంటాం, మీకు నిండు మనసుతో ఆశీర్వదిస్తున్నామని చెప్పి వారు ఆహ్వానించడం జరిగింది. ములుగు మండలం తర్వాత వర్గల్లో నేను ఈ గ్రామంలో ఒక 10 సంవత్సరాల కాలం పాటు ఉన్నవాడిని కాబట్టి నాకు ఇక్కడ పోల్ట్రీ ఫార్మ్స్ కానీ, నా ఇల్లు కానీ 10 సంవత్సరాలు ఈ ఆలయంతో కూడా సంబంధం ఉంది. సరస్వతి ఆలయంలో పూజలు నిర్వహించి